శ్రీ గురువే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం సర్వమంగళాయ నమ. ఆ వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి, ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి వీడియోలు గ్యాప్ రాకూడదనే ఉద్దేశంతో సెల్ఫీగా చేసుకోవడం మీకు పోస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా కొన్ని అవంతరాలు వచ్చినప్పుడు ముందుగా వీడియోలు తయారు చేయలేనప్పుడు కూడా సెల్ఫీ ద్వారా పెట్టున్నాను. మీరు నచ్చకపోయినా ఆదరించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈరోజు ఈ సంపద రేఖలో భాగంగా లాస్ట్ సంపద రేఖ గురించి చెప్పడంలో ఈరోజు లాస్ట్కి వచ్చింది. ఈ సంపద రేఖలో ఇది సంపద రేఖ, దీన్నే సంపద రేఖ అని ధనరేఖ అని అంటామని మనం చెప్పుకున్నాం. ఈ సంపద రేఖ నుండి ఇది బుధస్థానం, ఈ సంపద రేఖ నుండి ఒక రేఖ బుధస్థానం చేరింది. అయితే సంపద రేఖ నుండి ఎవరికైతే బుధస్థానం ఒక రేఖ చేరుతుందో వారికి మంచి వ్యక్తిత్వం ఉంటుంది. ఎంత ఒకళ్ళు తెలిసి తప్పులు చేయకుండా తెలియక తప్పులు చేసినా క్షమించే గుణం ఉంటుంది. అలాంటి వ్యక్తులకి మంచి వ్యక్తిత్వం కలిగి మంచి వ్యక్తిగా పేరు పొందుదురు. అదేవిధంగా వ్యాపార జ్ఞానం కలిగి ధనార్జనలో మంచి నేర్పు కలిగిందరు. వ్యాపార జ్ఞానం ఉంటుంది, ఆ వ్యాపారంలో ధనార్జన చేయడంలో మంచి నేర్పరితనం కూడా ఉంటుంది. అంటే ఈ ధనరేఖ నుండి బుధస్థానం చేరిన రేఖ వల్ల. అదేవిధంగా ధనరేఖ పాయ సూర్యస్థానం లేకపోయినా ఈ రేఖ అనేటువంటిది చూడండి, ఈ ధనరేఖ పాయ అనేటువంటిది ఇది ధనరేఖ, ఈ ధనరేఖ సూర్యరేఖది. ఈ పాయ అనేటువంటిది శుద్ధి చూడండి, ఇది సూర్యస్థానం రవిస్థానం. ఈ రవిస్థానం సూర్యస్థానం భానురేఖ రకరకాల పేరుతో పిలుస్తాం. ఈ రవిరేఖ దీని ఉద్యోగ రేఖ. ఈ రేఖ ఎవరికైతే ధనరేఖ నుండి రవిస్థానం పోతుందో వారికి పేరు ప్రఖ్యాతులు కలిగి సుఖకర జీవితం కలిగి పెద్ద హోదా వ్యక్తులతో పరిచయం కలిగి గొప్పవారి మన్ననలు పొందుదురు. అంటే ఈ ధనరేఖ నుండి ఒక పాయ రవిస్థానం ఎవరికైతే చేరుతుందో వారికి గొప్ప పేరు ప్రఖ్యాతులుగా వస్తాయి. సుఖకర జీవితం ఉంటుంది, పెద్ద హోదా ఉంటుంది, పెద్ద హోదా గల వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి, గొప్పవారి మన్ననలు కూడా పొందే అవకాశం ఉంటుంది. తమ బంధువులు ఉన్నతమైన ఐశ్వర్యం కలిగిన గౌరవంతో ప్రఖ్యాతి పొందిన వారిలో ఉందరు. అయితే వీరికి ఈ విధంగా రేఖ ఉన్నవారి బంధువులు కూడా ఐశ్వర్యం కలిగి గౌరవంతో కూడినటువంటి జీవితం గడుపుతూ ప్రఖ్యాతి పొందిన వారిగా ఉందరు. అదేవిధంగా ఇలా రేఖ ఉన్నవారు ఈ రేఖ ఉన్నవారు ఉద్యోగి ఎవరైతే ఉంటారో వారికి పై అధికారుల అనురాగము సహాయం పొంది ఉన్నత పదవులు కూడా పొందుదురు. ఈ విధంగా ధనరేఖ నుంచి ఒక పాయ రవిస్థానం చేరితే ఉద్యోగుల మన్ననలు పొంది ఉద్యోగంలో ఉన్నత పదవులు పొందుదురు. అదేవిధంగా ఈ ధనరేఖ పాయ గురుస్థానం చేరిన ఈ పాయ అనేటువంటిది ఇప్పుడు ఈ ధనరేఖ నుంచి పాయ బుధస్థానం, ఈ గతంలో కుజస్థానం చెప్పాను, బుధస్థానం పోయినా రవిస్థానం పోయినా, అలా కాకుండా గురుస్థానం పోయినా ఇది గురుస్థానం, ఈ సూపుడు వీరు. ఎవరికైతే ధనరేఖ నుండి లేదా సంపద రేఖ నుండి ఒక పాయ గురుస్థానం చేరుతుందో వారికి మంచి ప్రతిభ ఉంటుంది, ప్రతిభ జ్ఞానం ఉంటుంది. నలుగురిలో అనగా అందరి మీద అధికారం చెలాయించగలరు, అధికారం వహించగలరు. శక్తియుక్తులు కలిగి పుట్టినది లగాయితూ పుట్టినప్పటి నుంచి జయముగా ప్రతి పనిలో జయం కంచి జయం పొంది సుఖముగా జీవించుదురు. అదేవిధంగా ఇలాంటి వారు అంటే గురుస్థానం ధనరేఖ నుంచి ఒక పాయ గురుస్థానం చేరిన వారు ఇలాంటి వారు మంచి కుటుంబంలో పుట్టి అంటే పెద్ద వంశంలో పుట్టి తల్లిదండ్రుల ఆశీర్లు పొంది తగిన గౌరవము మర్యాదలతో అభివృద్ధి చెందుదురు. అదేవిధంగా ఉన్న అవకాశాలని అందిపుచ్చుకుందరు, కావలసిన సహాయం పొందుదురు, చాపిగా జీవితం జరిగిపోతుండును. ఈ విధంగా రేఖ ఉండడం అనేది మంచి పరిణామం. ఈ ధనరేఖ నుంచి బుధస్థానం వచ్చినా రవిస్థానం వచ్చినా గురుస్థానం వచ్చినా మంచి పరిణామం, మంచి అభివృద్ధిగా మనం భావించాలి. అదేవిధంగా నాయకత్వం వహించే అవకాశము నిరంతరం విజయం పొందే జీవితంతో కాలం గడుపుదురు. తన స్నేహితులు ఇతర మన్ననలు కూడా ఇలాంటి వారు పొందుదురు. స్నేహితుల మన్ననలు ఇతరుల మన్ననలు కూడా పొందుదురు. అదేవిధంగా ధనరేఖలో బ్రేక్ ఉన్నా ఈ ధనరేఖ అనే దాంట్లో ఇలా బ్రేక్ ఉంది. ధనరేఖలో ఎవరికైతే బ్రేక్ ఉంటుందో ముఖ్యమైన మార్పులు జీవితంలో కలుగుతాయి.
బ్రేకులు ఎక్కువ ఉన్నా అనుకూలంలో లేక అధిక నష్టములను ఏ పని చేసినా కలిసి రాక నష్టములు వచ్చుచుండును. ధనరేఖలో బ్రేక్ అనేటువంటిది ఎక్కువగా నష్టములు వస్తున్నాయి, కలిసి రాదు. అందుకని ధనరేఖ బ్రేక్ వచ్చిన చోట ఒక కొత్త రేఖ ఎడమ నుంచి వచ్చిన ఈ రేఖ అనేటువంటి ఈ బ్రేక్ వచ్చింది కదా, ఈ బ్రేక్ ఇలా వచ్చింది. కత్తిరి కానీ ఈ విధంగా బ్రేక్ వచ్చింది, కత్తిరి కానీ బ్రేక్ కానీ ఈ విధంగా ఈ పక్క నుంచి ఒక రేఖ వచ్చింది. ఈ విధంగా బ్రేక్ పక్కడికే ఉంటుంది. ఈ విధంగా బ్రేక్ ఉన్న చోట ఎడమ పక్క నుంచి కానీ ఒక రేఖ పుట్టితే ఒక కొత్త రేఖ ఎడమ నుంచి వచ్చిన అన్యుల ప్రాబల్యం వల్ల ఇతరుల ప్రాబల్యం వల్ల ఇతర చోటుకు పోయి ఇతరుల స్వస్థానం వదిలి ఇతర చోటుకు పోయి అభివృద్ధి చెందుతురు. ఈ ధనరేఖ బ్రేక్ వచ్చినప్పటికీ విధంగా గ్యాప్ వచ్చినప్పటికీ లేకపోతే కత్తిరి వచ్చినప్పటికీ ఇక్కడ మరో రేఖ పుడితే కత్తిరి కానీ గ్యాప్ కానీ మరో రేఖ పుడితే అన్యుల సహకారంతో మరో చోటుకు పోయి అక్కడ అభివృద్ధి చెందుతురు. అదేవిధంగా బ్రేక్ దగ్గర కుడివైపు రేఖ పోయినా ఈ బ్రేక్ దగ్గర ఎడం పక్క పై ఉంది, ఎలా కాకుండా కుడి పక్క ఈ పక్క వస్తుంది. ఈ బ్రేక్ దగ్గర ఇంకో రేఖ కుడి పక్క పడుతుంది. ఈ విధంగా బ్రేక్ని కవర్ చేస్తుంది, ఖాళీ స్థలాన్ని లేకపోతే కత్తిని కవర్ చేస్తుంది. బ్రేక్ దగ్గర కుడివైపు రేఖ పోయినా బంధువుల ద్వారా కానీ మిత్రుల ద్వారా కానీ, అంటే ఈ కుడివైపు ఉంటే బంధువులు మిత్రుల ద్వారా కానీ వారి ప్రోత్సాహంతో కానీ వారి ప్రోద్బలంతో కానీ మార్పు కలిగి అంత అనుకూలంగా ఉండదు. మార్పు కలిగినను వారి ద్వారా ఈ కుడివైపున ఈ బ్రేక్కి పక్కన లేకుంటే మాత్రం జీవితంలో మార్పు వచ్చినప్పటికీ గతంలో ఎడమ పక్క ఉన్నంత రేఖ ఫలితం ఇవ్వదు, అనుకూలం కాదు. అదేవిధంగా సూర్యరేఖలో లంక ఉన్నాం. దీంతో పాటు ఈ సూర్యరేఖ ఎలా ఉంది, ఈ సూర్యరేఖలో లంక ఉన్నా ఈ విధంగా సూర్యరేఖ ఈ విధంగా ఉండి ఈ విధంగా లంక గుర్తున్నా, లంక అంటే ఇలా ఉంటుంది. లంక గుర్తు సూర్యరేఖలో ఎవరికి ఉంటుందో దీంతో పాటు మంచిగా ఉన్నను దుష్టఫలాలు నువ్వు ఎంతగా మంచిగా అందరితో ఉన్నప్పటికీ దుష్టఫలాలు వచ్చి చూడను. విశేషంగా ఖర్చు పెడుచుందరు. ప్రజా ప్రయోజనకర పనులు చేసి పేరు ప్రఖ్యాతత మాత్రం పొందుదురు. ఈ విధంగా ఉన్న వాళ్ళకి మంచి పనులు చేస్తారు, కష్టపడి పని చేస్తారు, వ్యవసాయ సంస్థకు లాభం చేస్తారు, మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. కానీ విశేషంగా ఖర్చు పెడతారు. కానీ దుష్టఫలాలు నువ్వు ఎంత కష్టపడి చేసినా ఎంత ఖర్చు పెట్టినా కూడా నీకు మాత్రం వ్యక్తిగతంగా మాత్రం నష్టం కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ ధనరేఖ అనేటువంటిది ఈ ధనరేఖలో కట్టింగ్, ఈ కటింగ్ రేఖ ఉన్న ధనరేఖలో కటింగ్ రేఖ ఉన్న ధనానికి ధన నష్టము గౌరవ నష్టము కలుగును. అదేవిధంగా క్రాస్ ఉన్న ఇలా కాకుండా ధనరేఖలో క్రాస్ అంటే ఇలా ఉంటుంది. ధనరేఖలో క్రాస్ ఈ విధంగా ఎవరికి ఉంటుందో పెద్ద కోర్టు వ్యాజ్యాలలో ఇరుక్కొని అధికారుల వలన నష్టాలు పొందుదురు. అదేవిధంగా తన బంధువులు రక్తం పంచుకొని పుట్టిన వారు కూడా ఆటంకం కలిగించుతుందరు. తన వారు కూడా ధన నష్టం కలిగించుతుందరు. ఈ విధంగా కత్తిరి ఉంటాయి. అదేవిధంగా మచ్చలు ఉన్నా ధనరేఖలో ఈ మచ్చలు గతంలోనే చెప్పాను, మళ్ళీ ఒకసారి వచ్చింది కాబట్టి ధనరేఖలో ఈ విధంగా మచ్చలు ఎవరికైతే ఉంటాయో ఇలా మచ్చ అంటే ఇట్లా ఉంటుంది. ఈ విధంగా ధనరేఖలో మచ్చలు ఎవరికైతే ఉంటాయో స్పాట్ లాగా పిత్రార్జిత ఆస్తిని తక్కువ కాలంలోనే కాజేసి లేక పోగొట్టుకొని 10 మందిలో గౌరవం కూడా పోగొట్టుకుందరు. మచ్చలు ఉండడం అనేది ధనరేఖలో మంచిది కాదు. మిగిలిన వాటికన్నా మచ్చలు చాలా ప్రమాదకరము. హృదయము ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులు కూడా కలుగును. హృదయ జబ్బులు ఈ విధంగా మచ్చలు ఉంటే హృదయ జబ్బులు ఊపిరితిత్తుల జబ్బులు కూడా వచ్చి చూడును. అదేవిధంగా కుంచెలాగా గుర్తులున్నా ఈ ధనరేఖలో కుంచెలాగా గుర్తులు ఈ విధంగా ఐశ్వర్యరేఖ ఉంది, ఈ విధంగా బుద్ధి రేఖ ఉంది. ఈ ధనరేఖ కుంచిలాగా ఉంటుంది. కుంచిలాగా అంటే చూడండి ధనరేఖ ఎవరికైతే కుంచిలాగా ఉంటుందో చూడండి, మన బ్రష్ ఎట్టుంటుందా ఈ విధంగా కుంచిలాగా ఈ విధంగా ధనరేఖ ఎవరికైతే ఉంటుందో రెట్టింపులో ధనరేఖ ఫలితాలు ఉండును. ఈ కుంచిలాగా రేఖ ఉంటే మాత్రం ఫలితాలు
అనేక విధాల వచ్చి రెట్టింపుగా ఆదాయం కలుగును, ఫలితాలు రెట్టింపుగా ఉండును. అనేక చోట్ల ధనరేఖలు బ్రేకులున్నా ఈ ధనరేఖ అనేటువంటిది ఇక్కడ కట్టయింది, ఇక్కడ కట్టయింది, అంటే ఈ రేఖ ఇట్లా ఈ విధంగా ధనరేఖ బ్రేకులుగా ఎవరికైతే ఉంటుందో వారు అనేక అంశాల్లో ప్రజ్ఞ కలిగి ఉన్నను, తెలివితేటలు ఉన్నను, స్థిరమైన కీర్తి, స్థిరమైన ధనము ఉండదు. స్థిరంగా ధనము రాదు, స్థిరమైన కీర్తి ఉండదు. ఒక్క విషయంలో గట్టి ప్రయత్నం చేసినా అభివృద్ధి కాంచును. అంటే ఏదో ఒక విషయాన్ని ఎంచుకొని, ఇలా బ్రేకులు ఉన్నవారు ఏదో ఒక పనిని కానీ ఏదో ఒక విషయాన్ని కానీ ఎంచుకొని ఆ పనిలో గట్టి ప్రయత్నం కానీ చేస్తే ఈ బ్రేకులు ఉన్నవారు అభివృద్ధి చెందగలరు. అదేవిధంగా కష్టం తర్వాత అంటే మచ్చలే జీవితంలో ఏ రేఖ మీద మచ్చలు ఉంటేనే ఎక్కువ ప్రమాదం. కష్టం తర్వాత గొప్ప గౌరవం కూడా వచ్చును. ఈ విధంగా ఏదో ఒకదాన్ని మాత్రం ఎంచుకొని కష్టపడితే గొప్ప గౌరవం కలుగును, గొప్ప సన్మానములు వచ్చును, గౌరవప్రద జీవితం గడుపుదురు. రేఖ విడిపోయి ఉన్న ఉన్నత జీవితం సూచించును. రేఖ అంటే అంతకుముందు ఉన్నటువంటి కష్టాల తర్వాత ఈ విధంగా ఒక పనిని ఎంచుకున్న తర్వాత అనేక కష్టాల తర్వాత గొప్ప గౌరవం వస్తుంది. అంటే ఒక పనిని నమ్మకం చేస్తే గొప్ప సన్మానాలు వస్తాయి, గౌరవప్రద జీవితం వస్తుంది, గౌరవమైన జీవితం గడుపుతారు. ఉండిన ఉన్నత జీవితం సూచించును. రేఖ విడిపోయి ఉండినా ఈ విధంగా ఉండినా కూడా గౌరవమైన జీవితం గడుపుతారు. జీవిత రేఖ కూడా 2 అడ్డూరు నరుకులు ఉన్న, మచ్చలో ఉన్న, తెరలు ఉండిన అనేక బాధలకు గురవుదురు. జీవిత రేఖ అంటే ఇదే సందర్భంలో జీవిత రేఖపై కూడా మచ్చలు, ఈ జీవిత రేఖ కూడా మచ్చలు ఉన్నా, ఇట్లా మచ్చలు కూడా ఉన్నా, లేదు అడ్డులున్నా, ఇట్లా అడ్డులున్నా, లేక బ్రేకులున్నా, జీవిత రేఖలు కూడా ఈ విధంగా బ్రేకులు, జీవిత రేఖలు ఇది జీవిత రేఖన్నా ఆయుష్ రేఖన్నా ఒకటే. అడ్డులున్నా, మచ్చలున్నా అలాంటి వారు అనేక బాధలకు గురవుదురు. కాబట్టి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.